అందరికీ తెలుసు కదా దొరకవు ఇక్కడ అందరికీ అందరికీ నమస్కారం. ఇవాళ మా యొక్క సారథ్యం పర్యటన చిత్తూరు జిల్లాకి రావటం జరిగింది. చిత్తూరులో ఇక్కడుండే అనేక రకాల విషయాల పట్ల ఒక అవగాహన పెంచుకోవాలనే ఒక ప్రయత్నంతో మేము ఇవాళ ఉదయాన్నే చాయ్ పే చర్చ అనే కార్యక్రమం చేయడం జరిగింది. చిత్తూరు సంబంధించి అనేక సమస్యలు కూడా మాకు ప్రజలు తెలియజేశారు. వాటిని అలాగే కార్యకర్తల ఆలోచనల్ని అలాగే ఇందాక దివ్యాంగులకు సంబంధించిన ఒక ఇంటరాక్ట్ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రతి జిల్లాకి సంబంధించిన వాళ్ళ ప్రత్యేకతలు ఆ ప్రాంతానికి చెప్పిన సమస్యల్ని మా దృష్టికి వస్తున్నాయి. వాటన్నిటినీ పరిష్కరించే దిశగా ఆ సమస్యని సరైన విధంగా దాన్ని లేవనెత్తే విధంగా మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఆ విధంగా ఇవాళ చిత్తూరులో మా యొక్క పర్యటన చాలా అద్భుతంగా జరిగింది. ప్రజలు విశేషంగా స్పందించారు. అలాగే కార్యకర్తలు కూడా మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావటం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాలు, ముఖ్యంగా నీటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధంగా, వాటికి సంబంధించిన అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. హంద్రీ నీవా సంబంధించి మన ప్రాంతానికి తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. దాన్ని ఏ ప్రాంతం ఎంతవరకు వచ్చింది అనేది కూడా తప్పనిసరిగా తెలుసుకొని ఆ విధంగా పూర్తి చేసే ప్రయత్నం. అలాగే గాలేరు నగరి సంబంధించిన అంశం, వీటిని కూడా ఇవి రెండింటి ఆయకట్ట సుమారు 3 లక్షల ఎకరాలు ఉంది. వాటిని ఏ విధంగా పూర్తి చేసి ముందుకెళ్తామో అవన్నీ తప్పనిసరిగా ఆలోచన చేస్తాం. ముఖ్యంగా మనకి ఏదైతే ఎష్యూర్డ్ వాటర్ ఉందో రాయలసీమ సంబంధించి దాన్ని సాధించడానికి అంటే 118 బచావ ట్రిబ్యునల్లో, అలాగే కృష్ణా బేసిన్ స్థిరీకరణ కారణంగా అదనంగా ఇంకొక 100 టీఎంసీ మనకు వస్తుంది. కనుక సుమారు 220 టీఎంసీ మన ప్రాంతానికి రావాలి. దాన్ని మనం తెచ్చుకునే విధంగా కావాల్సిన అన్ని పనులు ఏర్పాట్లు చేసే విధంగా మేము భారతీయ జనతా పార్టీ కృషి చేస్తామని చెప్పి, ఈ యొక్క ఇష్యూడ్ వాటర్ కానీ మనకు రాగలిగితే అనేక సమస్యల పరిష్కారమే. ఆ విధంగా ముందుకెళ్తాం. దీనన్నిటికీ అతి ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం. కనుక ఆంధ్రప్రదేశ్కి ఆయు పట్టు అలాగే వెన్నుముక ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పనులన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. పోలవరం పూర్తి అవ్వటంతో రాయలసీమ సంబంధించి 50% పైగా మన సమస్యల పరిష్కారమే. మనకి అదనంగా సుమారు 100 టీఎంసీ వాటర్ దొరుకుతుంది. కనుక తాగునీరు, సాగునీరు అలాగే పరిశ్రమలకు కావాల్సిన పారిశ్రమ నీటి కూడా లబ్ధి అవుతుంది. తద్వారా పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మనకి కియా మోటార్స్ రావటం జరిగింది అనంతపురం దగ్గర, పెనుగొండ. అది మన ప్రాంతంలో కూడా అనేక పరిశ్రమలు రావడానికి వాటర్ చాలా ఇంపార్టెంట్. కనుక పరిశ్రమలు రాయలసీమలో రావాలంటే నీరు తప్పనిసరిగా రావాలి. ఆ విధమైన ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అలాగే రాయలసీమ సంబంధించి మొత్తంగా హార్టికల్చర్ హబ్గా ఉంది. మన ప్రాంతంలో కూడా మ్యాంగో ఏదైతుందో, గతంలో మ్యాంగో ఈసారి సీజన్లో బాగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మ్యాంగో ధర రాక అతి చౌకగా, కేవలం ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా అతి చౌకగా మ్యాంగో ఇవ్వాల్సి వచ్చింది. చాలా చోట్ల మ్యాంగో పారేయాల్సింది. మన ప్రాంతం నుంచి అత్యధికంగా ఈ మధ్య కాలంలో ఫారెన్ ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువు ఏదైనా అంటే ఆమ్చూర్, అంటే మామిడి పొడి. ఆ మామిడి పొడికి మన ప్రాంతంలో ఉండే బేనిషా అలాగే తోతాపూరి ఈ రెండు కూడా ఉపయోగపడతాయి. వాటిని ఆమ్చూర్కి మార్చే విధంగా రైతులకి తక్కువ శిక్షణ, పెద్ద శిక్షణ కూడా అవసరం లేదు, డ్రైయర్స్ తయారు చేసి దాని నుంచి ఆమ్చూర్ తీసుకొచ్చే ప్రయత్నం, మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసి ఇంకొక పరిశ్రమ పెడితే పెద్ద ఎత్తున లాభాలు మన రైతులకు వస్తాయి. ఆ విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. డ్రైయర్స్, పెద్ద సన్ డ్రైయర్స్ మ్యాంగోస్కి ఇవ్వటం జరిగింది. సో మ్యాంగో రైతులందరూ కూడా వాళ్ళే ప్రాసెస్ చేసుకునే విధంగా ఒక వ్యవస్థ మనం తప్పనిసరిగా నిర్మాణం చేసుకోవడం ద్వారా మ్యాంగోకి ఒకవేళ రేటు లేకపోతే మరింతగా ప్రాసెస్ చేసి అధిక దిగుబడి తెచ్చుకునే విధంగా, లాభం తెచ్చుకునే విధంగా రైతాంగానికి ఉపయోగం అవుతుంది. ఆ విధమైన ప్రయత్నం జరగాలని మేము కోరుకున్నాం. అలాగే పాడికి సంబంధించి దేశంలోనే అత్యధిక పాలు లభ్యత కలిగిన ప్రాంతం ఏదైనా ఉంటే మన చిత్తూరు జిల్లా. కనుక ఈ జిల్లాలో ఏదైతే ఉందో వాళ్ళకి సరైన విధంగా రేటు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం, కొన్ని మిల్క్ సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి మంచి రేటు రైతులకు వచ్చే విధంగా
కృషి కూడా మేము తప్పనిసరిగా చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కొంచెం కార్టెల్ నడుస్తుంది. నలుగురు కలిసి రేట్ ఫిక్స్ చేస్తున్న రేటుకి మించి రైతు ఇవ్వలేడు. వాడికి మంచి రేట్ ఇస్తాం, మాకు పాలు ఇవ్వండి అన్నా కూడా ఇవ్వకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. కనుక ఆ విధంగా మేము చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, అంటే ముఖ్యంగా మన ప్రాంతంలో టెంపుల్ టూరిజానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఏవైతే అంటే తిరుపతితో అనుసంధానమైన కాణిపాకంతో పాటు చాలా ఓల్డ్ ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో వాటిని అనుసంధానం చేసి ఒక టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేసుకుంటాం.